అనంత భక్తి సనాతన ధర్మ ఛానల్కి స్వాగతం. ఓం శ్రీ గణేశాయ నమః. జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం, ఇది చాలా మంది వినే ఉంటారు. ఇప్పుడు దాని కథ తెలుసుకుందాము. జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం. మన ఇళ్లల్లో పిల్లలకు గనుక కడుపులో నొప్పి వస్తుంటే వారి పొట్టపై అరచేతితో రాస్తూ జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం అంటూ మంత్రం అనడం మనకు అలవాటు. ఆహారం జీర్ణం కానట్లు అనిపిస్తే వయస్సుతో సంబంధం లేకుండా అందరూ ఇలా స్మరించుకోవటం ఆనవాయితీగా వస్తుంది. ఇంతకీ జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం అని నానుడి ఎలా వచ్చింది? దాని వెనుక ఉన్న కథేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ వృత్తాంతం రామాయణంలో అరణ్యకాండలో చెప్పబడింది. శ్రీరాముడు అరణ్యవాసం చేస్తూ సుతీష్ణుడు అనే ఋషి ద్వారా అగస్త్యుడు ఉండే ఆశ్రమం జాడ తెలుసుకుంటాడు. సీతారామ లక్ష్మణులు అగస్త్యుడి ఆశ్రమాన్ని వెతుకుతూ వెళ్తుంటే వారికి ఒక పెద్ద బూడిద రాసి ఎముకల గుట్ట కనిపిస్తాయి. అప్పుడు రాముడు సీత లక్ష్మణులతో గతంలో అక్కడ జరిగిన వృత్తాంతాన్ని ఇలా చెబుతాడు. పూర్వం వాతాపి ఇల్వలుడు అనబడు ఇద్దరు రాక్షస సోదరులుండేవారు. వాళ్ళు చుట్టుపక్కల వారిని తెగ హింసిస్తూ మనుషుల్ని నిర్దాక్షిణ్యంగా చంపేసి తినేవారు. ఇల్వలుడికి మృత సంజీవిని అంటే చనిపోయిన వారిని బ్రతికించే విద్య వచ్చు. వాతాపికి కామరూప కోరిన రూపం పొందే విద్య వచ్చు. వీరు నరమాంస భక్షణ కోసం ఒక ప్రణాళిక వేసుకునేవారు. వాతాపి కామరూప విద్యతో మేకగా మారిపోయేవాడు. ఇల్వలుడు అరణ్యంలో తిరుగుతూ మార్గమధ్యంలో కనిపించే వారిని చూచి తన తండ్రి శ్రాద్ధ కర్మకు భోక్తగా రమ్మని వేడుకొనేవాడు. త్రేతాయుగ ఆచారాల ప్రకారం శ్రాద్ధంలో మాంసం పెట్టాలి. వీళ్ళ దైత్య ప్రవృత్తికి తట్టుకోలేక అందరూ తప్పించుకు తిరిగేవారు. దాంతో ఆ రాక్షసులకు మనుగడ కష్టమై మరో ఎత్తుగడ పన్నారు. ఆ రాక్షసులు బ్రాహ్మణ వేషం ధరించి దారిని పోయే వాళ్ళని నిలిపి తాము ఎవరికైనా భోజనం పెట్టదలుచుకున్నామని దయచేసి తమ ఆతిథ్యం స్వీకరించమని వినయంగా చెప్పేవారు. ఏ రోజు కారోజు ఎవరో ఒక మనిషి ఈ రాక్షసుల మాటలు అమాయకంగా నమ్మి బలైపోయేవారు. వాతాపి మేకగా మారగా ఇల్వలుడు ఆ మేక మాంసంతో అతిథికి భోజనం పెట్టేవాడు. పాపం ఈ మోసమంతా తెలియని ఆ మనిషి తృప్తిగా భోజనం చేసి ఇల్వలునికి కృతజ్ఞతలు తెలియజేసి అన్నదాత సుఖీభవ అని దీవించేవాడు. ఇల్వలుడు గుంభనంగా నవ్వి వాతాపి బయటకురా అనేవాడు. ఆ పిలుపు వినగానే మేక మాంసం రూపంలో ఉన్న వాతాపి తక్షణం ఆ మనిషి ఉదరాన్ని చీల్చుకొని బయటకు వచ్చేవాడు. ఇక వాతాపి ఇల్వలుడు ఇద్దరు ఆ మనిషి మృత శరీరాన్ని సంతృప్తిగా భుజించేవారు. రాక్షసులకు భోజనంగా మారిన విప్రుడు తిరిగి రాడు. కానీ మరో మనిషికి ఈ విషయం తెలిసే అవకాశం లేకుండా పోయింది. కానీ నిజం నిప్పు లాంటిది. అది ఎప్పుడో ఒకప్పుడు బయటపడుతుంది కదా. అనేక మంది విప్రులు వరుసగా మాయమవుతూ ఉండటంతో త్రికాలవేది అయిన అగస్త్యుడు ఒకరోజు తన దివ్య దృష్టితో విషయాన్ని తెలుసుకున్నాడు. వెంటనే వారి ఆట కట్టించేందుకు బయలుదేరాడు. అగస్త్యుడు ఏమీ తెలియనట్లుగా అరణ్యంలో వాతాపి ఇల్వలుడు తిరిగే మార్గంలో వెళ్ళి నిలబడ్డాడు. ఆ రాక్షస సోదరులు మహదానందంతో ఎప్పట్లాగే తమ తమ రూపాలను మార్చుకున్నారు. ఇల్వలుడు అగస్త్యుని చూచి ఆ రోజు తన తండ్రి ఆబ్దికమని కావున ఎవరొకరికి భోజనం పెట్టాలనుకుంటున్నామని దయతో తమ ఆతిథ్యాన్ని స్వీకరించి సంతుష్టుల్ని చెయ్యమని వేడుకున్నాడు. ఆ పిలుపు కోసమే ఎదురు చూస్తున్న అగస్త్యుడు సరే అని ఒప్పుకుంటాడు. ఇల్వలుడు యథాప్రకారం వాతాపిని మాంసం కూరగా చేసి వడ్డిస్తాడు. అగస్త్యుడి ఉత్తరోపాసన అయ్యాక ఇల్వలుడు తన మృత సంజీవిని విద్య ఉపయోగించి వాతాపి రా అంటాడు. అప్పటికే అగస్త్యుడు తన తపోశక్తిని ఉపయోగించి జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం అని వాతాపిని పూర్తిగా జీర్ణం చేసుకుంటాడు. అప్పటికే వాతాపి జీర్ణం అయిపోయాడు అని చెప్పగా ఇల్వలుడు కోపంతో క్రూరమైన రాక్షస రూపాన్ని పొంది అగస్త్యుడు మీదకి వస్తాడు. అగస్త్యుడు ఒక హుంకారంతో తన మీదకు వస్తున్న ఇల్వలుణ్ణి తపోశక్తితో
ఉగ్రంగా చూస్తే ఇల్వలుడు భస్మం అయిపోతాడు. అగస్త్య మహాముని వలన రాక్షసుల పీడ విరగడైంది అని ముగించాడు రాముడు. అప్పట్నుంచి జీర్ణ ప్రక్రియలో ఇబ్బంది చోటు చేసుకుంటే జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం అనడం ఆచారంగా మారింది. అది ఇప్పటికీ ఆనవాయితీగా వస్తుంది. పిల్లలు జీర్ణం కావటానికి కష్టంగా ఉన్న పదార్థం తిన్నప్పుడు పెద్దలు జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం అంటారు. వాతాపి లాంటి వాడే జీర్ణం అయినప్పుడు ఈ పదార్థం జీర్ణం అవ్వటం ఏమంత కష్టం కాదు అని అర్థం. అగస్త్యుణ్ణి పొట్టలోని వాతాపి జీర్ణం అయినట్లుగానే ఈ చిన్ని పొట్టలోని పదార్థం కూడా జీర్ణమైపోవాలి అని కోరిక. పసిపిల్లలకు ఉభయ సంధ్యలలోనూ ఉగ్గు పట్టడం ఆనవాయితీ. కాళ్ళ మీద పసిబిడ్డను పడుకోబెట్టుకొని ఉగ్గు పట్టించిన తరువాత ఆ పిల్లవాని కాళ్ళు చేతులు అటు ఇటు ఊపుతూ జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం అంటారు. ఈ విధంగా అనడం వల్ల ఉగ్గుతో బాటుగా నోటి లోపలికి వెళ్ళిన వాయువులు తేనుపు ద్వారా బహిర్గతమై ఆముదము ఏ విధమైన అడ్డంకి లేకుండా పొట్టలోనికి వెళ్ళి తన పని కానిస్తుంది. ప్రకృతిని కాపాడటం మన ధర్మం. ప్రకృతిని కాపాడండి, ఒక్క మొక్కైనా నాటండి. సర్వే జనా సుఖినో భవంతు. గోవులను సేవించండి, గోవులను రక్షించండి. మా అనంత భక్తి సనాతన ధర్మ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి. నమస్కారం.